ఈరోజు మన యొక్క వాగ్దాన సందేశం ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేని గురించో చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సెలవిస్తున్నాను, దేని గురించి చింతించకూడదు అంటున్నాడు. ఈరోజు అనేక మంది అనేక రకమైన చింతలు కలిగి ఉన్నారు. ఒకవేళ నువ్వు కూడా ఎలాంటి చింత కలిగి ఉన్నావు, నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేని గురించి చింతించవద్దు. అనగా నీ ఆరోగ్యం గురించి కానీ, నీ యొక్క కుటుంబం గురించి కానీ, నీ బిడ్డల గురించి కానీ, బిడ్డల భవిష్యత్తు గురించి కానీ, నీ ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, పనుల విషయంలో, ఒకవేళ నీ ఆత్మీయ విషయంలో, సాతాను నిన్ను శోధిస్తున్న విషయంలో, నీ నష్టాలు కష్టాలు, శోధనలు ఇబ్బందులు నిందలు అవమానాల విషయంలో, ఏ విషయంలోనైనా సరే నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. అయితే ఏం చేయాలి అంటే, ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రతి విషయాన్ని, అనగా నీ కుటుంబ విషయం కానీ, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు విషయం, వాళ్ళ చదువు కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ, వాళ్ళకి ఏ విషయమైనా సరే, అలాగే నీ భర్త గురించి కానీ, భార్య గురించి కానీ, బిడ్డల గురించి కానీ, దేని గురించి అయినా సరే, నీ అప్పుల గురించి అయినా, ఆర్థిక సమస్యల గురించి అయినా, కుటుంబ సమస్యల గురించి అయినా, నీకున్న శోధనలు, నిందలు, అవమానాల గురించి అయినా, దేని గురించి అయినా సరే, నువ్వు దేవునికి ప్రార్థనా విజ్ఞాపనల చేత తెలియజేయాలంట. నువ్వు చింతించే సమయం ఏదో, ఆలోచించే సమయం ఏదో, కూర్చొని ఆలోచించుకొని, పడుకొని ఆలోచించుకొని, పనిచేస్తూ ఆలోచించుకొని, నడుస్తూ ఆలోచించుకునే దానికంటే ఆ సమయం దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వచ్చినట్లయితే దేవుడు నీకు గొప్ప సహాయం చేస్తాడు. అయితే ఎలాగా తెలియచేయాలి దేవునికంటే, కృతజ్ఞత పూర్వకంగా. దేవుడు ఏదో బాకీ ఉన్నట్టు కాదు, దేవుడి మీద వివాదం వేసినట్టు కాదు, ఒక కృతజ్ఞత పూర్వకంగా దేవుడు ఎదుట మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఏది చెప్పినా నువ్వు కృతజ్ఞత పూర్వకంగా దేవుని చెప్పాలి. ప్రభా, గత జీవితంలో నాకు ఈ విధంగా నువ్వు ఎన్నో మేలు చేశావు, ఈ కార్యాలు చేసావు, ఇలాంటి పనులు చేసావు, ఇలాంటివి నాకు సహాయం చేసి ఉన్నావు. నువ్వు చేయలేదని కాదు, ఇదిగో ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చింది, దాన్ని తీర్చగల వారు నాకెవరు లేరు, నువ్వే ఉన్నావు, నిన్నే నమ్ముకుని ఉన్నాను, నువ్వే సహాయం చేయాలని చెప్పి ప్రభు ఎదుట దీనంగా విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే నువ్వు పడాల్సిన అవసరమే లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబుగా మొదటగా దేవుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా నీ హృదయాలకి, నీ తలంపులకి ఆయన అందిస్తాడు. అది నీకు కాపుదల భద్రతనిస్తుంది. నీ హృదయంలో ఉండేటువంటి అలజడి, గలజడి, అసమాధానం తొలగిపోతుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, అసంతృప్తిగా జీవిస్తున్నారు. నీ జీవితంలో అలా ఉండదు. ప్రభు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేసి సమాధానంతో, నెమ్మదితో నింపి నిన్ను కాపాడి వదులు చేస్తాడు. అంతేకాదు, నీకున్నటువంటి భయాలు, దిగుళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో, ఏ విషయాల కొరకు దేవుణ్ణి అడిగావో, ఏ కావాలని కోరుకున్నావో, వాటన్నిటి విషయంలో తప్పకుండా దేవుడు అద్భుతంగా నీకు సహాయం చేస్తాడు. ఆశ్చర్యంగా నీకు సహాయం చేస్తాడు. అసలు నీకు తెలియకుండానే కార్యాలు జరిగిపోతాయి. అసలు ఏ విధంగా ఆయన చేస్తాడని కూడా నీకు తెలియదు. ఆ విధంగా వన్ బై వన్ దేవుడు చేసుకుంటూ వస్తాడు. ఆయన యొక్క మహిమను ఆయన బయలుపరుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క విషయాలన్నీ కూడా ప్రార్థనా విజ్ఞాపన చేత ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయటమే నీ పని. అదొక్కటే నీ పని. నీ పని నువ్వు కరెక్ట్గా చెయ్యి. దేవుడి పని తప్పకుండా దేవుడు సంపూర్ణంగా చేస్తాడు. ఆయన పని ఎప్పుడు ఆయన చేయకుండా ఉండేవాడు కాదు, ఆలస్యం చేసేవాడు కాదు. తప్పకుండా నీకు సహాయం చేసి, మేలు చేసి, అన్ని విధాలుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగినటువంటి బిడ్డలని, నీ కలిగినటువంటి వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, నీ కలిగినటువంటి సమస్త విషయాలని దేవుడు బలపరుస్తాడు. దేవుడు అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, విస్తరింప చేస్తాడు. నిన్ను అన్ని విషయాల్లో పైవాడినిగాను ఆయన నిలబెట్టి, నీ కుటుంబాన్ని వద్దలు చేసి, నీకు అన్ని విధాలుగా క్షేమం, సంతోషం కలగచేసి ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు. నిన్ను ఆయన యొక్క సన్నిధిలో నమ్మకంగా నడిపించుకుని పరలోకం చేర్చుకుంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ దినం నుంచి ఇలా చేయుటకు నిశ్చయించుకున్నట్లయితే దేవుడు ఈ దినం నుంచి
ఆయన సమాధానంతో, సంతోషంతో, ఆశీర్వాదంతో నిన్ను నింపి, బలపరిచి, నడిపించి వర్ధలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నాయన ఈ దినము అనేక మంది జీవితాల్లో చింతలు, దిగుళ్ళు, భయాలు, ఆందోళనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీ నామంలో తొలగిపోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకని నువ్వు అంటున్నావు, దేని గురించి చింతించొద్దు అని. అవును ప్రభా, ఈ బిడ్డలు ఈరోజు అనేక విషయాల్లో చింత కలిగి ఉన్నారు. అయ్యా, అనేక రకాలుగా చింత అయ్యా బిడ్డలకున్నది. ఆ చింత అన్నీ తొలగిపోవాలంటే నీ నామంలో ప్రభా వారు ఏం చేయాలో మీరు చెప్పి ఉన్నారు. కాబట్టి నీ ప్రజలు ఈ దినము నుంచి నన్ను చింతించకుండా నన్ను ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత నీకు తెలియచేయటానికి ప్రభు నీ బిడ్డలకు నేర్పించమని, సహాయం చేయమని. నీ బిడ్డలు ఏదైతే ప్రార్థన విజ్ఞాపన చేత నీకు ఈరోజు తెలియచేసి ఉన్నారో ఆ విషయాలన్నింటిలో కూడా వన్ బై వన్ ప్రతి విషయాన్ని, ప్రతి కార్యాన్ని నువ్వు జరిగించి మహిమ పొందు. నీ బిడ్డలు పొందవలసిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు, కార్యాలు వెంటనే పొందుకున్నట్లుగా విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. సాతాను తీసుకొచ్చిన శోధనలను, దిగులను, భయాలను, ఆందోళనలను, ఒత్తిళ్లను యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాను. నీ కృప చేత, నీ కనికరం చేత, నీ ఆశీర్వాదం చేత, నీ మేలు చేత, నీ సంతోషం చేత ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆదుకోమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ విషయం కానీ, ఆరోగ్య విషయం కానీ, ఆత్మీయ విషయం కానీ, వారి యొక్క నాయన సమస్త విషయాలను తోడిని ఆశీర్వదించండి. నీ ప్రజలకు కావలసిన సర్వ సమృద్ధిని మీరు దయచేయండి ప్రభా. దేవా, నా బాహుబలం తక్కువైందని చెప్పినావు తండ్రి. నీ బాహుబలం తక్కువ కాలేదు. సమృద్ధిగా నీ ప్రజలకు ఇచ్చి, ఆశీర్వదించి, వర్ధలు చేసి కాపాడి, నీ నామానికి అత్యధిక మహిమగా ప్రభావాలు తెచ్చుకోమని. దేవ, అన్ని విధాలుగా క్షేమం దయచేయమని. మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం. దేవ, అన్ని విధాలుగా నీ ప్రజలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవ సమాజం అంతటినీ ఆయన మీరు కాసి కాపాడండి. సంఘాలను మీరు కాసి కాపాడండి. సేవకులు మీరు కాసి కాపాడండి. ప్రవీణ్ ప్రగడాల అనేటువంటి విషయంలో నష్టం జరిగింది. దేవాల కుటుంబాన్ని ఆదరించండి. ప్రభాత కుటుంబానికి మేలు చేయండి. మరొకసారి అలాంటి ఇబ్బంది ఏ ఏ ఏ జీవితంలో, ఏ కుటుంబంలో, ఏ సంఘంలో జరగకుండా భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, నీ కృప చేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలుగా నీ కార్యాల్ని ప్రభా నీ పేరట మీరు జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో ఉన్నటువంటి నాయన అభద్రతా విషయాలని దూరపరిచి శాంతి భద్రతలు దయచేయమని, అన్ని విధాలుగా కాపుదల భద్రత అనుగ్రహించమని. దేవా, నీ కృప చేత నీ పరిచయను విస్తరింప చేయమని, నీ సంఘాలను విస్తరింప చేయమని, నీ కార్యాలు బలంగా జరిగించమని. అధికారులు కూడా, ప్రజలందరూ కూడా నీ వైపు తిరగటానికి నీ కృపా బాహల్యం చూపమని, అన్ని విధాలుగా మేలు చేయమని, నీ నామానికి ఘనత తెచ్చుకోమని. పరిశుద్ధాత్మ దేవ, అయ్యా, నీ యొక్క సంఘాలను అభివృద్ధి పరిచినాను. నీ నామంలో ప్రభువా మమ్మల్ని అయ్యా ఎవరైతే వెంబడిస్తున్నారో, నిన్ను నమ్ముకొని మా ద్వారా నిన్ను ఎవరైతే సేవిస్తున్నారో, అయ్యా సంఘాలకు వస్తున్న బిడ్డలు కావచ్చు, యూట్యూబ్లో నేను వాక్యం ఉంటున్న బిడ్డలు కావచ్చు, టీవీ ద్వారా వాక్యం ఉంటున్న బిడ్డలు కావచ్చు, దేవాదు ఏ బిడ్డనైనా సరే అయ్యా నీ నామంలో మీకు అప్పగిస్తున్నాను. వారిని మీరు భద్రపరిచి కాపాడి తోడు నడిపించమని, వారికి కావలసిన కృపాక్షేమము, సంతోష సమాధానాలు, దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. ఈ పరిసరను ఎవరైతే బలపరుస్తున్నారో, ఎవరైతే ఈ పరిసరకు సహాయంగా ఉన్నారో, ఎవరైతే ఈ పరిసరకు సపోర్ట్గా ఉన్నారో, వాళ్ళని మరింతగా నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ పరిసరని వాళ్ళంతగా బలపరుస్తున్న కుటుంబాలుగా ఉన్నారు కనుక వారిని మరింతగా నువ్వు సహాయం చేసి ఆదుకొని వదిలి చేయమని, నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని. అయ్యా, అన్ని విషయాల్లో నీ కార్యాలు, నీ సమృద్ధి, నీ సంతోషం నీ ప్రజలకి, నీ నీ బిడ్డలకు, అయ్యా సంఘాలకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలుగా ఆయన మా సంఘాలన్నింటినీ మీరు అభివృద్ధి పరిచి, ఆశీర్వదించి, దీవించమని. అయ్యా, నీవే మాకు సహాయం చేయమని. అయ్యా, మీ చేతులకి మా జీవితాలని, కుటుంబాలను, పరిచయను, సమస్తమును అప్పగించుకున్నాం. నిన్ను మాత్రమే నమ్ముతున్నావు అయ్యా. నువ్వు సహాయం చేస్తావని, నీ మహిమను చూపిస్తావని, నీ కార్యాలు కనపరుస్తావని నేను నమ్ముతున్నాను. నీ చేతులకు మా జీవితాలు, కుటుంబాలు అప్పగించు. సమస్త విషయాల్లో నువ్వు తోడి నడిపిస్తావని, కృప చూపిస్తావని, కార్యాలు చేస్తావని, నన్ను మహింపరుచుకుంటావని, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ అయ్యా హృదయపూర్వకంగా మా విన్నపాలన్నీ కూడా నా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ, నా తండ్రి మీరు తప్ప మాకెవరున్నారయ్యా. గతంలో ఎన్నో కార్యాలు, ఎన్నో మేలు నీ సంఘాల కొరకు, నీ ప్రజల కొరకు చేశారు. ఈ కార్యాలు కూడా మీరు జరిగించి మహిమ పంచుకుంటారని నమ్మి, స్తుతించి, ప్రార్థించి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు వివాహం జరుపుకున్న బిడ్డలను కూడా పేరు పేరున
మీరు బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను వర్ధల చేసి కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి, స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.